ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, వాక్యం వినిచుండగా ప్రభా మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో మేము మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చూచుచున్న వారికి, వినిచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెషయా 54:8 చూద్దామండి. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. సియోను భవిష్యత్తులో సియోను భవిష్యత్తులో పొందబోవు మహిమను గూర్చి దేవుడు వాగ్దానం చేస్తూ ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? నిత్యమైన కృపతో మనకి వాత్సల్యము చూపుతానని చెప్పుచున్నాడు. యెషయా 54:8 ఏమని చెప్పుచున్నాడండి? నిత్యమైన కృపతో మనకి వాత్సల్యము చూపుతానని చెప్పుచున్నాడు. వాత్సల్యత ఎక్కడ ఉంటుంది? వాక్యంలోనే ఉంటుంది. వాక్యంలోనే ఉంటుంది. సీమోను భవిష్యత్తులో పొందబోవు మహిమను గూర్చి దేవుడు వాగ్దానం చేస్తూ ఈ మాట ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? దేవుడు నీకు వాత్సల్యత చూపించుచున్నాడు అని. దేవుని వాత్సల్యత మనకి చూపిస్తున్నాడు. జరగబోయే కార్యములు ఏమనగా దేవుడు మనకి ముందే తెలియచేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? నావోహు వాడ తయారు చేసినప్పుడు ఏం చేశాడండి? నావోహు జలప్రళయం వస్తుంది అని చెప్పాడు. కానీ ఎవరైనాను నమ్మారా? ఎవరైనాను గ్రహించారా? ఎవ్వరూ కూడా నమ్మలేదు. నావోహునే పిచ్చివాడు, వెర్రివాడు అని ఎగతాళి చేశారు. దేవుడు మనకు ముందుగానే తెలియచేస్తాడు. కాదంటే మనము నిర్లక్ష్యం చేస్తామంతే. దేవుని పట్ల మనము నమ్మకము ఉంచాలి. దేవుని పట్ల మనకి ఎప్పుడూ కూడా నమ్మకము ఉండాలి. నీవు దేవుడిని నమ్మితే మనకి సమస్తమును సాధ్యమవుతుంది. మనం దేవుడిని నమ్మకపోతే వాత్సల్యత మన పైన లేకపోతే మనం ఎంత మాత్రమును కూడా ఈ భూమి మీద నిలిచి ఉండలేం. ఎప్పుడునూ కూడా దేవుడు మనకి ముందే కార్యములు తెలియచేస్తాడు. కాదంటే మనం నమ్మమంతే. మనం ఏం చేయాలి? నీవు దేవుడిని నమ్మాలి. మనం దేవుడిని నమ్మితే దేవుడి తోడు మనకి ఎప్పుడునూ కూడా ఉంటుంది. నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ప్రభువు నీ కార్యములు సఫలం చేస్తాడు. ప్రతి ఒక్కరి కార్యములు, నీ కార్యములు, నా కార్యములు కూడా, ప్రతి ఒక్కరి కార్యములు కూడా సఫలం చేస్తానని చెప్పుచున్నాడు. లోక 1:79 చూద్దామండి ఒకసారి. నీ పాపములు మన్నించబడును. ఎప్పుడు దేవుని మీద నమ్మకమును కలిగి ఉంటే మన పాపములు క్షమింపబడినని చెప్పుచున్నాడు. మనలను మన్నించబడినని చెప్పుచున్నాడు దేవుడు. నీ పాపముల అన్నీ కూడా మన్నించబడునని చెప్పుచున్నాడు. దేవుని ఎడల మనం నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉంటే ప్రతి పాపము నుండి, బంధకము నుండి దేవుడు మనలను విడిపిస్తానని చెప్పుచున్నాడు. అదేవిధంగా కీర్తనలు 79:8 కూడా ఇలాగ వ్రాయబడింది. నీ పాపములు మరువబడును. ఎప్పుడు? దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉన్నప్పుడు మన పాపములు మరువబడతాయి. దేవుడు మన కోసమే ఈ లోకంలోనికి వచ్చిండు, మన కోసమే వచ్చాడు కదా అనేసి మనము ఎలా పడితే అలాగ పాపాలు చేయడం కాదు కదా. మనం ఎలా పడితే అలాగూ దేవుని ఎడల మనము నమ్మకం లేకోకుండా, విశ్వాసం లేకోకుండా, దేవుని తోడు లేకోకుండా మనం బ్రతికేయడం అది అసాధ్యం. అది దేవుని ఎడల మన పాపములు క్షమింపబడ్డాయి అంటే మనము మారు మనసు పొందినప్పుడు మాత్రమే క్షమింపబడతాయి. మనం నిజమైన రక్షణను పొందినప్పుడే మాత్రమే మనకి మన పాపములు క్షమింపబడతాయి. అంతేగాని మన పాపములు ఎప్పుడును కూడా క్షమింపబడ్డాయిలే, నన్ను క్షమించేసాడులే దేవుడు, ఎన్ని పాపాలైనా చేసేయచ్చు అని అర్థం కాదు. నిజమైన రక్షణ పొందినప్పుడు మాత్రమే మన పాపములు క్షమింపబడతాయి, మన పాపములను మరువబడతాయి. అంతేగాని మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తున్నాడు అని అనుకోవడం కాదండి. యెషయా 1:18 ఇలాగ వ్రాయబడింది. నీ పాపములు మంచు వలె మార్చబడును. ఎలాగండి? మంచు వలె, మన పాపములు మంచు వలె మార్చబడునని చెప్పుచున్నాడు. మంచు వలె కరిగిపోవును మన పాపములు. ఎప్పుడు? దేవుని యందు మనము భయభక్తులను, వినయమును, విధేయతను కలిగినప్పుడు, విరిగి నలిగిన మనస్సు కలిగినప్పుడు అప్పుడు మన పాపములు మంచు వలె కరిగిపోవును, మంచు వలె విడువబడును. మంచు వలె మన పాపముల నుండి దేవుడు మనలను తప్పిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలి? దేవుని యందు మనము భయమును, భక్తిని, వినయమును, పూర్ణ హృదయమును, పూర్ణ శక్తిని కలిగి ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నాము? దేవుడు అంటే భయం లేకోకుండా, దేవుడు నా పాపాల కోసమే కదా ఈ లోకంలోకి వచ్చినాడు, ఎన్ని పాపాలు చేసేసినా సరిపోతుంది అని అనుకుంటున్నాం. అది ఎప్పటికీ కూడా తప్పది. ఎప్పుడునూ కూడా
మన పాపములు మంచు వలె ఎప్పుడు కరుగుతాయి అంటే నిజమైన మారు మనసును కలిగినప్పుడు, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఎరిగినప్పుడు, నిజమైన లోకరక్షకుడు యేసుక్రీస్తు అని ఎరిగినప్పుడు మాత్రమే మన పాపములు క్షమింపబడతాయి. మన పాపముల నుండి, బంధకముల నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. నీ పాపములన్నిటిని కూడా మంచి వలె కరిగిపోతాయి. ఎప్పుడు? దేవుని యందు నమ్మకమును కలిగినప్పుడు. నీ పాపములు మరువబడతాయి. నీ పాపములు మంచు వలె మార్చబడతాయి, మంచు వలె కరిగిపోతాయి దేవుని యందు నిజమైన రక్షకుడని ఎరిగినప్పుడు. ఎప్పుడు కూడా దేవుని వాత్సల్యత మహోన్నతను పొందుకోవాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని వాత్సల్యతను, మహోన్నతని పొందవలసిన శిక్షను కూడా దేవుడే వేసుకున్నాడు. మనము పొందవలసిన శిక్షను దేవుడు వేసుకుని శిక్ష నుంచి మనలను తొలగించాడు. నిస్సహాయతలో ఉండి దేవుడు దేవుడు రక్షించాడు. లేక బాధలో గాఢంధకారమైన లోయలలో కూడా దేవుడే మనకి ఒక దారి చూపుతూ నీవు పశ్చాత్తాపడమని చెప్పుచున్నాడు. గాఢంధకారం లోయలలో పాపంలోని తప్పించి మనలను పశ్చాత్తాపడమని చెప్పుచున్నాడు. మనం పశ్చాత్తాపడుతున్నామా? దేవుని తట్టు తిరుగుతున్నామా? ఆయన వాత్సల్యతను నీపైన నాపైన ఉంటుందా? మన ఎడల దేవుడు వాత్సల్యత చూపుతున్నాడు, మహోన్నతమైన కార్యములు చేయుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి? దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి, దేవుని ఎడల ప్రేమను కలిగి ఉండాలి. దేవుడు మనకి వాత్సల్యత చూపుతున్నాడు. ఈ వాత్సల్యత ప్రతి ఒక్కరమును పొందుకుందాం. ఈ వాక్యములు మీ హృదయంలో నాటుకోవాలని అడుగుచున్నాను. వాక్యం ముగించుకునే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, దయగల మా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవ, నీకు వందనములు. నాయన ప్రభ, నీకు స్తోత్రాలు. నాయన లెక్కలేని వందనములు చెల్లించుకునిచున్నాను. నాయన ప్రభ, యేసయ్య నీకు వందనములు. నాయన ప్రభ, మా హృదయములు మార్చుము, మనసులు మార్చుమని అడుగుచున్నాను ప్రభ. నీకే స్తోత్రములు, గానములు చేయుచున్నాను. నాయన ప్రభ, నేను లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను. నాయన ప్రభ, ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే, విరిగిన కలిగిన మనసు దయచేయమని అడుగుచున్నాను. నాయన ప్రభ, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను. నాయన ప్రభ, చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు, యవనరాలని, బాలికలని, బాలింతలని, చంటిబిడతలని ప్రభ, బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పురుషులనేమి, స్త్రీలనేమి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన రోగములతో, వ్యాధులతో ప్రభ బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. వారి బాధల నుండి తొలగించమని అడుగుచున్నాను ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా, నీకు వందనములు నాయన ప్రభ. అదేవిధంగా నాయన ప్రభ, నిన్ను ప్రభ ఎరిగి ఉన్న బిడల వల్లే మేము జీవించటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను కూడా ప్రభ స్వస్థత తెచ్చి, అనాథ బిడ్డలను ప్రభ, అనాథాశ్రయంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. అంగవైకల్యం కలిగిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన ప్రభ, నీ కనికరమైన దయను మా పైన ఉంచమని అడుగుచున్నాను ప్రభ. మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన నీకు స్తోత్రము, నీకు వందనములు నాయన ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచు, సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి నాయన ప్రభ, గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎంతోమంది ఎన్నో బాధలు పడుచున్నారు ప్రభ. గృహాలలో శాంతి లేదని అడుగున్నారు ప్రభ. వారికి శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. గృహంలో నాయన ప్రభ ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ. వెళుచున్న వారిని, వచ్చుచున్న వారికి ప్రభ సురక్షితమైన ప్రయాణం దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశంలో నాయన ప్రభ పని చేసుకుని చుండగా వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇంకానే ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి హృదయంలో నీ వైపు, వాక్యము వైపు మెలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తుని ఎరుగుటకు మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మా యొక్క రక్షణను మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలను.